నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఇప్పుడు తెలియగా ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎరుగని ఇతడే నా ప్రియుడు ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. So mana sare segment start cheyalante mana judges ni invite cheyali. Please welcome our Zabardast judges Khushbu garu and Mano garu. Anta ready ga undi kabatti let me welcome my competitor, my partner in crime, Manas. आरा से प्यारू अंदम तर ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा. Welcome Manas, welcome to the Sare segment of Zabardast Khatarnak Comedy Show. రష్మి ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? సో జనరల్ గా సినిమా రిలీజ్ టైం కి గానీ ఏదైనా వెబ్ సిరీస్ గానీ ఏదైనా ప్రమోషన్స్ కి యూట్యూబ్ ఛానల్స్ కి టీవీ ఛానల్స్ కి వెళ్తుంటాం కదా. అలాంటి ఒక సందర్భంలో హీరో హీరోయిన్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అంతా ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు ఆసమ్ అప్పి అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. హై 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి. నువ్వు రీసెంట్ గా ఒక సినిమా తీసావు. నేను హీరో తిని హీరోయిన్. మా సినిమా పేరు చిన్ని. అదేం పేరు? మొన్న రామ్ చరణ్ గారు పెద్ద అని పెట్టుకున్నారు. వెళ్ళి అడిగారా తిన నా లవర్. సినిమాలని చెప్పు లేకపోతే నేను మార్చేస్తా. నువ్వు బేబీ సినిమాలో హీరోయిన్ మార్చేసావు. నన్ను మారవాలేవైంది. మన సినిమా సందర్భంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు. అదే ఛానల్లో? ఇంటర్నేషనల్ ఛానల్ కాదు. నేషనల్ ఛానల్ కాదు. మరి టీవీ ఛానల్ కాదు. మరి ఏంటి? యూట్యూబ్ ఛానల్. చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్. లేదు ఫైమా ఛానల్. నువ్వు మారవు కదా. నువ్వు కూడా మారవురా చిన్న కాటరే దా. నమస్తే మేడం. నమస్తే సార్. హాయ్ లవ్లీ స్మైలీస్. హాయ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. మీరందరూ బ్లెస్ చేయండి. బై ది బై మై కెమెరామెన్ గంగా. రే గంగా, పక్కింటి సరోజాకి లింక్ పెట్టమన్నాను, పెట్టావా? పెట్టానండి బాబు. ఆ రోజు నుంచి మొగుడు పిల్లలు కొట్టుకొని చేస్తున్నారు. ఒరే రంకు మగుడా, నేను పెట్టమన్నది యూట్యూబ్ లింక్ రా. విషయం ముందే చెప్పాలి కదా నువ్వు. ఇవాళ ప్రమోషన్ కి ఎవరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా, ఎక్కడ వాళ్ళు? మనం లీడ్ ఇస్తే వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. మరి వెల్కమ్ చిన్ని హీరో అండ్ వెల్కమ్ గోర్జియస్ హీరోయిన్. Hi sir, welcome to our channel. Hi sir. హాయ్ సో హౌ ఆర్ యు? Fine ra. How are you? ఇంత బర్రెగొంత వేసుకొని చెప్పకు. ఇంటర్వ్యూ అంటే స్టూడియోలోనే చేస్తారు లేదా ఆఫీస్ లో చేస్తారు. మీరేంటి సార్ ఇంట్లో చేస్తున్నారు? Wow, give him a big round of applause.
అంటే మనది ఇంటిల్లి పాది చూసే ఛానల్ సార్. యూట్యూబ్ ఇంట్లోనే పెట్టుకున్నాను సార్. వావ్ వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. బంగారం బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. సార్ సార్ బై ది బై మా ఆవిడ సార్, మా భార్యాభర్తలను కలిసే చేస్తుంటాం సార్. సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హీరో ప్రవీణ్ గారు, మొట్టమొదటి ప్రశ్న, మీరు 3 సినిమాలు చేశారు, మీ ఏజ్ ఎంత? నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఫస్ట్ ఎందుకు కొడతానో చెప్పవా? నిదాన నీళ్ళు అవుతావా? వదిలే నేను అడగాల్సిన 4వ క్వశ్చన్ రాత్రి మెల్లగా రూమ్ లోకి వచ్చి పేపర్ ఎంత లీక్ ఆగమ్మా. ఆ క్వశ్చన్ ఆయన అడగకపోతే నువ్వు అడుగుతావు, దానికి ఆ కొట్టి చంపుతావా అని. అర్జుడు వణికిపోతాను ముసలాడు. హీరోనే నువ్వు వచ్చి మాట్లాడి, లేడీస్ ప్రాబ్లం. లేడీస్ కెన్ యూ ప్లీజ్ కామ్ డౌన్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడతావు. ఇంగ్లీష్ ఎవరో ఒకరు అడుగుతారు కానీ కూర్చోపో. ఏమండి రండి. చాలా బాగుంది, చాలా వైరల్ అవుతుంది. ఇలానే ఆమె కాకపోతే మీరు అడగండి. ఏమండి ఎక్స్క్యూజ్ మీ. సారీ బంగారం. తాకిందా? లేదు. ఇప్పుడు హీరోయిన్ గారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకురా పాపం పసిపిల్లని కొడతాను? సార్ మీకు తెలియదు సార్, ఈ ప్రశ్న నాది. రాత్రి 12 గంటలకి దోమలు కొడుతున్నాయి, లోపల రాత్రి వెళ్ళకుండా రాత్రంతా రాశాను. నువ్వు లోపలికి వెళ్ళినా రాసుకునేటోనివే, పెద్ద చేసేది ఏముండదు. ఆవేశపడకు. ఆమె కాకపోతే నువ్వు కాకపోతే ఆమె అడుగుతారు. ఎందుకయ్యా కొట్టుకొస్తారు? ఏమండి నీళ్ళు తాగుతారా? వద్దొద్దు. అమ్మా ఇల్లంతా ఒకటే దుమ్ము. ఎలక ఎక్కడ ఉందమ్మా? అయ్యగారు ఎలక కాదు అది. అయ్యగారు ఎలక అనాలి. సరే గాని ముగ్గు పిండి ఎందుకు అక్కడ పెట్టారు? ఏడ పెట్టాలి? నా బుర్ర మీద జీతం పెంచుతా అని అన్నారు. చాలా సంవత్సరాలు అయింది జీతం పెంచకుండా. ఎప్పుడు పెంచుతారు? పెంచకపోతే పని మానేస్తా. ఏంట్రా మానేసేది? పని నువ్వు చేస్తావా? నీ ఇంటర్వ్యూలకి ఒక బొక్క అంటే ఇంటి పని కూడా చేయమంటావా నన్ను? గ్యాప్ ఇవ్వు. అరే ఆమె జీతం ఆమెకి ఇచ్చేసే మా ఇంటర్వ్యూ చేయి, మేము వెళ్ళిపోతాం. యూట్యూబ్ కి ఇంకా డబ్బులు రాలేదా? ఒక నిమిషం ఆగు. ఇగో నీకు 2 సంవత్సరాల శాలరీ నేను ఒకేసారి ఇచ్చేసా. మళ్ళా కనపడకుండా వెళ్ళిపో. పార్లర్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటా. సార్ మమ్మల్ని తొందరగా ఇంటర్వ్యూ ఏదో చేసేయండి సార్. సారీ రా బంగారం. ఆటగాడు. మీ సినిమాలో ఏమైనా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయా? ఎందుకు లేదు ఎలిమెంట్? నేను ఆ ఎలిమెంట్ వేసుకుని కదా బైక్ రైడ్ చేసింది, యాక్సిడెంట్ లో పడిపోయింది అది. ఎస్ సార్ నాకు అర్థమైంది. ఎలిమెంట్ సీన్స్ అంటే ఒక మంచి సిచ్యువేషన్ బాగా హిట్ అయింది చేయమంటాను, అంతే కదా? హీరోయిన్ నీకు ఓకేనా? యా నాకు ఓకే. మన అడుగుతా కాదన్ను నువ్వు స్టార్ట్ చేయి. నల్ల జీలకర్ర మొగ్గ ఇచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రూపాయి కావాలా? రూపాయి పిల్లలు కావాలా? రూపాయి పిల్లలు కావాలా? 100 lakhs ప్లీజ్. గంట కొడతా. నల్ల జీలకర్ర మొగ్గ. ఇంతకు మించి మేము ఎక్కువ చేయలేమండి. సూపర్ కంగ్రాచులేషన్ సార్. మీ పర్ఫార్మెన్స్ ఇప్పుడే లైవ్ లో చూసాను, అద్దర కొట్టేశారు. నిజంగా ఈ వీడియోతో మీరు ఎక్కడో ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఆ వీడియోతో నేను కూడా ఫ్యాన్స్ అయిపోయాను. మర్చిపోను. నెక్స్ట్ మంత్ 1 నుంచి 30 దాకా ఖాళీగా ఉన్నారా? ఈ స్కిట్ అయిపోగానే నెవడడిగాడ్రా బోకడా. మిమ్మల్ని అడుగుతున్నా, నెక్స్ట్ మంత్ ఖాళీనా? ఖాళీ. మర్చిపోరు కదా? సార్ మేము కూడా ఖాళీగానే వస్తాం సార్. వస్తే అసిస్టెంట్ గా రండి, మర్చిపోకండి. ఒరే నీ ఇంటర్వ్యూ మా గురించి చేసావా వాళ్ళ గురించి చేసావా? నేను ఇలా వెళ్ళు.
మనం మలయాళానికి వెళ్ళి అని సినిమా చేసుకుందాం అన్నాడు. What an energetic performance! Let's find out, Mano garu. అప్పారావు గారు మీ వాట్ ఏ స్ట్రెంగ్త్ అండి. ధరణి ప్రియ ఫెంటాస్టిక్. ఎంత మంచి యాక్ట్రెస్, దాంట్లో ఇన్వాల్వ్మెంట్, దట్ ఈస్ ద మెయిన్. అండ్ ప్రవీణ్ తీసుకెళ్లిన విధానం, ఆ అమ్మాయి సీత ఫెంటాస్టిక్ అమ్మా, చాలా బాగా చేశారు. ఈ అమ్మాయి కూడా చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా చేసావమ్మా, అసలు హిలేరియస్ కామెడీ. ఖుష్బూ మ్యామ్. పటాస్ ప్రవీణ్, అప్పారావు గారు, ఏం చెప్పాలి నాకు అర్థం కాల. సో ఆల్ ఐమ్ గోనా డూ ఇస్ చాలా రోజు తర్వాత ఇలాంటి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ప్రతి క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ కనెక్టివిటీ ఉంది కదా, అది సూపర్ గా ఉంది. కానీ అప్పారావు గారు అండ్ ధరణి ప్రియ, అమ్మో వాట్ ఎన్ ఎనర్జీ. అందరూ, I think it's one of the best ones I've seen in recent times. Fantastic. Alright, Manas, next హడావిడి చేయడానికి ఎవరు రాబోతున్నారు? ఎవరైనా రక్తాలు దానం చేస్తారు, లేకపోతే డబ్బు దానం చేస్తారు. కానీ ఒక గుండెని దానం చేస్తే ఆ గుండె మీద ఒక ముగ్గురు వ్యక్తులు బతుకుంటే, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏంటి చూస్తే తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆంటీ. శుద్ర పూజలు ఎప్పుడు చేస్తారు? రాత్రిపూటే. శాతబడులు ఎప్పుడు చేస్తారు? రాత్రిపూటే. అందుకే పెళ్లిళ్ళు కూడా రాత్రుల పూట చేస్తారు. ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్ళి రెడీ. అరే రాజు, అరే రాజు, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాలి. ఎవరిని పిలుద్దాం అంటావు? ఖుష్బూ మేడం పిలుసు. ఖుష్బూ గారిని పిలు. నెక్స్ట్ మన ఆర్కెస్ట్రా పెడుతున్నాం కాబట్టి మనోసారి పిలుసు. మనోసారిని పిలిస్తే పాట కచేరీ ఉండదు, ఆయన పాపలతో కచేరీ పెట్టుకుంటాడు. ముహూర్తానికి టైం అయిపోతుంది, అర్జెంట్ గా వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురా. మంత్రి గారు, ఏర్పాటు అన్ని ఘనంగా జరగాలి. హలో, ఏమైంది? పెళ్లి కూతురు లేచిపోయిందంటనా? రీజన్ ఏంటి? పెళ్లి కొడుకు నచ్చలేదంటే వేరే పెళ్లి కొడుకుతో లేచిపోయింది. ఏమైందన్నా? చెస్ట్ లో పెయిన్ వస్తుందిరా, హాస్పిటల్. ఆయనకు హార్ట్ ఫెయిల్ అయిందయ్యా. డాక్టర్ ఎట్లా సప్లిమెంట్ రాపించి పాస్ చేయరు. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదురా, ఆయన బతకాలంటే గుండె కావాలా, ఎవరో ఒకరు ఇవ్వాలి. కిడ్నీలు అంటే ఇవ్వగలుగుతాం, గుండె ఎవరిస్తారు చెప్పండి. సరే ఒక పని చేస్తాం, పక్క వార్డులో కూడా బ్రెయిన్ డెడ్ అయి చచ్చిపోయింది, ఆయన గుండె మీ వాడికి పెట్టేస్తే ఓకే? జల్దీ చేయండి సార్. ఓకే జల్దీ. రాజు అన్నా, ఏమైందిరా? గ్యాస్ ప్రాబ్లం. మరి తెలుసు కదా అన్న, గుండె వేరే గుండె నీకు పెట్టిరు. హలో, ఎవర్రా? వర్షానా? మన ఇంటికి వస్తురంట. సరే రమ్మని చెప్పు. అందమైన కుందనాల బొమ్మరా. భాస్కర్ అని నేనేనండి. మీకు రీసెంట్ గా గుండె ఆపరేషన్ చేశారు కదా? అవునండి. ఆ గుండె మా బావదే. బావా ఎలా ఉన్నావు? రాత్రి పడుకున్న లేపంటావా? సరే ఎందుకు వచ్చారు చెప్పండి. ఒక వారం రోజులు మీరు మా ఇంట్లో ఉండాలి. మా అక్క పుట్టినరోజు. మీ అక్క పుట్టినరోజు అయితే మా బావ రావాలి. గుండె ఇచ్చినంత మాత్రం మీ ఇంటికి రావాలా? మా బావ గుండె ఇవ్వకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళ? అసలు మీకు గుండె ఉండేదా? సరే లొకేషన్ పెట్టండి, వస్తాం. నిజంగా వస్తారు కదా? వస్తామండి. నేను ఒక మాట మాట్లాడాలండి. ఏంటి? కొంచెం ఇటు తిరగండి. బావా, అక్క పుట్టినరోజుకి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశారు, నీకు ఓకేనా? ఓకే. అరే రాజు, అరే ఎన్నిసార్లు చెప్పారా బాయ్, ఊకే ఫోన్ చేయకూడదు, దమ్ చేస్తుడు. ఆ టెంట్ పైసలు లేదంటే ఆ డెక్షలోనికి. స్లోగా మాట్లాడు. ఆడితో కాదు, నాతో స్లోగా. అమ్మాయి లొకేషన్ పెట్టింది, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదేనా లొకేషన్? ఇదేనా లొకేషన్? ఇంట్లో ఎవరండి? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకు. ఎవరండి మీరు? మీ ఆయన ఇచ్చారు కదా గుండె, ఆ గుండె పెట్టుకుంది నేనేనండి. ఎక్కడుంది మా ఆయనది? ఎక్కడుంది? చెట్టిప్పండి. ఎందుకు? మా ఆయన గుండె ఉంది కదా, ఆ గుండెకి బొట్టు పెట్టి పూజ చేస్తా. రెండు అగరబత్తులు తీసుకొచ్చి దగ్గొట్టు. ఒక్క నిమిషం. స్నానం చేసి వస్తా. స్నానానికి వెళ్తున్నారా?
ఏమైంది? చల్ల నీళ్ళతో స్నానం చేస్తున్నారు. మా ఆయన గుండె గడ్డగట్టపోయిందానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మండుతున్నట్టుంది. సరే చెయ్యండి కానీ ఇగో తల స్నానం మాత్రం షాంపూతో చేయకండి. ఎందుకు? ఆ నురగ మళ్ళీ గుండు మీద నుంచి గుండె దాకా వచ్చిందనుకో మా ఆయన గుండె పోయి గురించి చిరాకు రప్పిస్తున్నారు. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో. మీరు నన్ను ముట్టుకోగానే మా ఆయన గుర్తొచ్చారండి. ఏం చేయమంటావు? మీకు పెళ్ళైందా? అవ్వలేదు. సో ఇప్పటి నుంచి ఆ గుండె నాదే. ఇన్ని రోజులు మా ఆయన నాతో ఉన్నాడు, కానీ ఇప్పుడు మా ఆయన గుండె మీతో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గుండు కోసమా? ఏదో ఆలోచించుకొని చెప్తాను పోండి. రే రాజు, ఆ వర్షాన్ని పిల్లరా పోదాం. భాస్కర్ వచ్చావా? మా బావ ఏం చేస్తున్నాడు? రంభా ఊర్వశి మేనకతో డాన్స్ చేస్తున్నాడు. పైన బావా నన్ను సైకిల్ ఎక్కించుకుని ఊరంతా తిప్పవా? హార్ట్ సర్జరీ అయ్యింది, అలాంటి రిస్క్ పనులు చేయకూడదు. ఇంకోటి ఏదో అడుగు. ఒక్క నిమిషం. మా బావ గుండె లబ్డప్ అని కొట్టుకునేది కాదు, వర్ష అని కొట్టుకునేది. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది. ఈ గుండె నాకే సొంతం అనిపిస్తుంది. ఇప్పుడు నీకేం చేయాలి చెప్పు. పెళ్లి చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆలోచించుకొని చెప్పడం కాదు, ఇది ఫిక్స్. ఏంటో ఇది? చేసుకోన్నా. 2 పెళ్లి చేసుకుంటే మంచిదే కదా అన్న. 2 పెళ్లిలు చేసుకుంటే సమాజంలో తిడతారా? మరి బయట 4 పెళ్లి చేసుకుంది. త్వరగా వెళ్ళిపోతారా మన ఊరు? ఒక్క నిమిషం అన్న. హలో, ఎవరు? పిఏ వస్తుందంట. భాస్కర్ మీరేనా? ఇక సంతకం పెట్టండి. నేనెందుకు సంతకం పెట్టాలి? మా సార్ ఆస్తులన్నీ మీరే హ్యాండిల్ చేయాలని మా మేడం సైన్ చేయమన్నారు. సైన్ చేశారు. బయలుదేరు. బాగుందా? ఏంటి? అదే నేను ఎప్పుడైనా సూట్ వేసుకుంటే చూడాలి అన్నారు కదా, బాగుందా అని. నువ్వు సూట్ వేసుకుని సూరిగేదలా ఉన్నావు. సార్ ఏంటి? మా సార్ గుండె చెప్పుడు నాకే వినిపించాలి, నాతోనే ఉండాలి. మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. ఏమండి ఫైమా గారు, వర్ష గారు, ఏంటండి గుండులో గోల? నేనొచ్చి పెళ్లి చేసుకోమంటారు, మీరు వచ్చి పెళ్లి చేసుకోమంటారు. ఏంటి గుండులో గోల? అక్క చెల్లి డైలాగ్ చెప్పండి, అంత ఉండదు. ఈ గుండె నీదే అక్క. ఈ గుండె నీదే చెల్లి. ఈ గుండె నీదే. ఆపండి. ఏదో మనసు పెట్టాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏంటి? ఎవరు డిసైడ్ చేసుకున్నారు? ఏదో చెప్పండి. పెళ్లి చేసుకుంది నువ్వు, కాపురం చేసింది నువ్వు. బావ నీకే సొంతం. దాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నిన్నే చేసుకుంటా. కూర్చో. ఓకే బావ. మంత్రులు గారు. అయ్యా కూర్చోండమ్మా. నాన్న తాళి కట్టేసాను నాయన. రాజు, ఏమైంది? చెస్ట్ లో పెయిన్ వస్తుందిరా. హలో డాక్టర్. ఏమైంది? డాక్టర్ పెళ్లికోలు చెస్ట్ లో పెయిన్ వస్తుంది డాక్టర్. ఇంతకు మీరెవరు? లాస్ట్ ఒక 6 months బ్యాక్ నాకు హార్ట్ ఆపరేషన్ చేశారు, ట్రాన్స్ప్లాంటేషన్. అది నువ్వేనా? ఇంకా చచ్చిపోలేదా నువ్వు? బేసిక్ గా నీకు ఎవరైతే గుండిచ్చారో ఆ గుండిచ్చిన వ్యక్తి వయసు ఎంతో తెలుసా? ఎంత? 82 ఏళ్ళు. 82 ఏళ్ళ ముసలోడు గుడ్డి నాకు చేశారా? అంత ముసలోడు ఎందుకు చేసుకున్నావే? ఆస్తి కోసం. मेरा lover, मैं तुझको दिया favela. Alright, well, Bhaskar and team, so judges ఎలా అనిపించింది ఈ స్కిట్? మనో గారు. బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ మనో గారు. భాస్కర్ గారు స్క్రిప్ట్ ఇస్ ఓకే, నాట్ బ్యాడ్, కానీ చాలా హడావడిగా చేశారు, అన్ని ఫినిష్ చేయాలి అని అనుకుని. అండ్ ఫినిషింగ్ వాజ్ జస్ట్ ఓకే. ఫినిషింగ్ అంత స్పెసిఫిక్ గా రాలేదు నాకు, బట్ ఓకే, నాట్ బ్యాడ్. Thank you ma'am, thank you so much Brett Bhaskar and team. Thank you guys. Alright, మానస్ ఎవరు రాబోతున్నారు? రష్మి, నీకు టీ అంటే ఇష్టమా, కాఫీ అంటే ఇష్టమా? కాఫీ. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు కాఫీ పెట్టకపోతే నువ్వు పక్కింటికి వెళ్ళి కాఫీ అడిగితే వాళ్ళు ఇవ్వలేదనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అలుగుతాను. అదే అలక మన రాఘవ్ గారు ఇరుగు పొరుగు వాళ్ళు చూపిస్తే ఆ సాడిజం ఎలా ఉంటుందో ఒక స్కిట్ రూపంలో చూసేద్దాం. Alright, so let's welcome Rocket Raghava and team. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఈ రోజు ఈ రాఘవ ఇంత ఆనందంగా ఎందుకున్నాడో మీ అందరికీ తెలుసా? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడప్పుడే రాదు. హలో వెంటనే వచ్చేస్తే పిచ్చి రష్మి, షాపింగ్కి వెళ్ళిన ఆడది పుట్టింటికి వెళ్ళిన ఆడది వెంటనే తిరిగి వచ్చినట్టు ఇండియన్ హిస్టరీలోనే కాదు గూగుల్ హిస్టరీలో కూడా లేదు సార్. ఇలాంటి టైంలో నాకు ఒక మంచి స్ట్రాంగ్ చిక్కటి కాఫీ తాగాలనుందండి. ఇప్పుడు నా చేత్తో నేనే స్పెషల్ గా కాఫీ పెట్టుకుంటా స్ట్రాంగ్ గా. రాఘవ్ గారు 3 కప్పులు మా ఇద్దరి కోసం కూడా. రాఘవ్ గారు నేను కూడా ఏంటి కాంపిటీషన్ నాకు అర్థం కావట్లేదు అసలు. ఎక్కడైనా పెళ్ళం పుట్టింటికి వెళ్తే డబ్బులు తీసుకుని వెళ్తుంది, కానీ మా ఆవిడ కాఫీ పొడి డబ్బా, కారం డబ్బా, పప్పుల డబ్బా, ఉప్పుల డబ్బా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయిందండి. ఏం చేస్తాం, ఇలాంటప్పుడు ఇరుగు పొరుగు ఉంటారు సార్, వాళ్ళ దగ్గరే అడిగి తీసుకోవాలి. వెంకీ గారు సార్, మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది సార్. ఓహో, అయితే టీ తాగండి. వెంకీ గారు ఏంటి సార్? మా ఇంట్లో టీ పొడి కూడా అయిపోయింది సార్. అయితే మంచిలు తాగండి. ఈవిడి శిష్యుడు ఇంకొకడున్నాడండి, వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను. జీవన్ గారు ఎందుకు పిలిచారు చెప్పండి. ఈ టైంలో నాకు కాఫీ తాగడం అలవాటు సార్. తాగండి. ఎవరు వద్దన్నారు? అంటే ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది. అరే దీనికి ఇంతేంటండి. ప్రసన్న కాఫీ తీసుకురా. చూసారండి, అందరూ మా ఎదవలా ఉండరండి, మంచి వాళ్ళు ఉంటారు. జీవన్ గారు మీ ఒక్కరికి చెప్పుకున్నారా? నాకు ఒక కాఫీ చెప్పండి సార్. నేను అడిగితేనే ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇస్తుంది, నీకు ఇస్తుందా? ఏదో కుడితే అయినట్టు తాగుతాడు, కొట్ట లోపలికి వీళ్ళు కాదు కానీ మా సందు చివరి ఇంకొకడున్నాడు, ఆర్య మా సత్తిపండి గారు, ఆయన అడుగుతాను. సత్తిపండి గారు, నాకు యాక్చువల్ గా ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు సార్. ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది. కాఫీ పొడి అయిపోయిందా? కాఫీ దొరుకుతుంది, కాఫీ వస్తుంది, అంతేగాని వీడు ఇస్తానని మాత్రం చెప్పట్లేదు. వీళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసండి, ఇప్పుడు చెప్తా చూడండి. హలో, ట్రావెల్స్ కంపెనీయా? బంపర్ ఆఫరా? ఫ్రీయా? వెంకీ గారు, పవిత్ర బ్యాంకాక్ యాత్ర అని పెట్టారు. 40,000 పెట్టి టికెట్ భర్త కొనుక్కుంటే భార్యకి ఫ్రీ. ఏంటండి ఇప్పటికిప్పుడు టికెట్లు కొనుక్కున్నా జస్ట్ 20,000 వెళ్ళొచ్చు. మిమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్ళడం నీకు ఇష్టం లేదు. అయితే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఒక్కదాని పుట్టింటికి ఆగు. ఓకే మీరు క్లియర్ అయిపోయింది. తొందరగా బట్టలు సర్దేసుకోండి. మీరు జీవన్ గారు 40,000 టికెట్ పెట్టుకుంటే చాలు సార్, మీ మేడం కి ఫ్రీ. 40,000 ఎక్కడ నుంచి వస్తాయా? డబ్బులు చెత్త కాస్తాను అనుకుంటున్నాను. అంటే ఆవిడ తీసుకెళ్ళడం మీకు ఇష్టం లేదు అంతే కదా? అది తీసుకెళ్తాలే. తొందరగా తయారైపోండి. నేనే సెంట్రల్ జైలుకి వెళ్ళమని లేదు, బ్యాంకాకే వెళ్ళమంటున్నాను. వద్దురా, డైరెక్టర్ గారు ఇందాకే చెప్పారు తొందరగా రా అని. వెళ్ళండి. అమ్మో, బ్యాంకాక్ ఫ్లైట్ టైం అయిపోతుంది. వస్తాను సార్. మేడం ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఇప్పుడు బ్యాంకాక్ వచ్చాం. ఎవరైనా ఎక్కడైనా తప్పిపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మనం వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం. మన అప్డేట్స్ అన్ని కూడా మీరందరూ కూడా ఆ గ్రూప్ లోనే పెడుతుండాలి. సూపర్. ఓకే, అంతే కరెక్ట్. ఇండియాలో ఉన్నది చాలా అందరూ ఫోన్ లో కదా మాట్లాడతారు, మనం ఫోన్ లో అక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ఫోన్ లో గేమ్ పెట్టుకుందాం సరదాగా. ఏం గేమ్? మనందరం ఫోన్లు ఇక్కడ పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఎవరికి ఫోన్ వస్తే సరే లౌడ్ స్పీకర్ పెట్టి మరి మాట్లాడాలి. ఈ గేమ్ వద్దులేండి, వేరే ఇంకేదైనా గేమ్, కొత్త గేమ్ ఆడదాం. అంటే మీ ఆయనకి ఏమైనా పర్సనల్ సీక్రెట్స్ ఉన్నాయా? మా చెప్పకుండా ఏమన్నా? అయితే నేను పుట్టింటికి పోతా. పెట్టు. నీ ఫోన్ వస్తుంది. ఇది ఆఫీస్ కాల్ సార్. హలో వెంకీ, ఎక్కడున్నా? మా బాస్ ఎక్కడ వెంకీ అంటారా? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చూడ మాట్లాడు. నేను మా మిసెస్ తో బ్యాంకాక్ వచ్చా. అదేంటి, నన్ను తీసుకుని వెళ్తాననేసి మీ ఆవిడని తీసుకుని వెళ్ళావా? మీ ఆవిడ నచ్చదు, చిరాగు, కంపేస్తుంది అన్నావు.
ప్రాంక్ చేస్తుంది సార్ ప్రాంక్. బాస్ ఎక్కడ ఇలా మాట్లాడతారమ్మా? మా బాస్ ఇలానే మాట్లాడతారు. సర్లేండి, మీరు ఏమైనా పర్సనల్ గా ఉంటే మాట్లాడుకోండి. అయిపోయింది బతిగా అయిపోయింది, ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. గేమ్ అయిపోయింది సార్. మీరు బ్యాంకాక్ అలా వీధిలోకి వెళ్ళి వస్తారా? వీధుల్లోకి వెళ్ళమన్నా, నిన్ను ఎక్కడికి వెళ్ళమనలేదు. వెంకీ అని మాట్లాడతారు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాఫీ తాగినట్టుందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? అడగగానే కాఫీ పొడిస్తే అయిపోయి ఉండేదిగా. ఇప్పుడు వారు 1 అయిపోయింది, వారు 2 ఎలా ఉంటుందో చూద్దాం. ఈ జీవన్ గారు ఎక్కడ ఉన్నాడో? జీవన్ గారు ఊరికే ఫోన్ చేసి ఇక్కడ అసలే ఏ గేమ్ ఆడుతున్నావు? 200 పెడితే 200 లూడో ఆడుతున్నా. లూడో ఆడుతున్నావురా? లూడో నువ్వు ఇప్పుడు ఇండియాలో బ్యాంకాక్ లో ఉన్నావు. 200 300 కాదు, లక్షలు అయ్యి క్యాషినోలు ఉన్నాయి ఇక్కడ. సార్ మీరు బాగానే అన్నారు సార్ క్యాష్ నో అని, కానీ నా దగ్గర క్యాష్ నో. మీ ఆవిడ దగ్గర ఉంటది, వెళ్ళి అడుగు. డబ్బులు ది చేయింది. ఇండియాలో క్వశ్చన్స్ అడిగినట్టు ఇక్కడ అడగొద్దు, డబ్బులు ది. ఇచ్చేసింది 10,000 ఇద్దామా, 20,000 ఇద్దామా, 30,000 ఇద్దామా? ఇంకా వేలు అంటే లక్షలు ఇయ్యాలి. ఊరుకోండి సార్, ప్రతిసారి టైం మనకు రాదండి. ఒకసారి అలాగ ఉంటే దానికి బాధపడకూడదు. ఏముంది? అయ్యో డబ్బులు ఎక్కడ? బంగారం డబ్బులు ఎక్కడ సార్? అంటే ఎలా చెప్పాలి అర్థం? నేను చెప్తాను, అది ఎలా చెప్పడం సింపుల్. మీ ఆయన సరదాగా క్యాషినో ఆడారమ్మా, డబ్బులన్నీ పోయాయి అనమాట అక్కడ, అంతే. అది కాదు, అది అమ్మా వద్దే అమ్మా, అమ్మా సార్ వద్దని చెప్పారు. రాలేదమ్మా, అలా కాదు, ఇలా పట్టుకుని వార్ 2 కూడా ఫినిష్ చేసేసాం. ఇప్పుడు వార్ 3 మనం చూడాలి. సత్తిపండు గారు, ఆహా ఏం పట్టు పడుతున్నావు సేమియా? సత్తిపండు గారు, మేడం గారికి ఈ విషయం తెలిస్తేనండి. అదేం చేస్తుంది అది? సేమియా నీ అసలు పేరేంటి? నాగమణి. నీ పేరే అనుకున్నా, వాయిస్ కూడా అచ్చమ్మ ఆవిడలాగా ఉంది, ఫేస్ కూడా అలాగే ఉంటుంది. చూడండి ఒకసారి. ఇంట్లో ఉద్ధరించలేదు గాని ఈదిలో పారనమ్మాయి కావాల్సి వచ్చిందా? మమ్మల్ని తీసుకొచ్చి మసాజ్ చేయించుకుంటాడా? మేము పనికిరావా మసాజ్ చేయడానికి? నువ్వు పట్టింటి పో. పిన్ని గారితో పాటు మేము కూడా మీ ఇద్దరిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతున్నాం. అసలు అలా ఎలా దొరికావు? ఏం లేదండి, మనందరికి వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాను కదా సార్. మంచి మూడ్ లో ఉన్నప్పుడు వీడియో తీసి మన గ్రూప్ లో పెట్టాము. గ్రూప్ లో ఎందుకు పెట్టావరా? అందుకే ముందు నాకు అడగగానే కాఫీ ఇచ్చేస్తుంటే దాకా వచ్చుండేది కాదు. కాఫీ కోసం మా ముగ్గురు కాపురాల్లో కారం పోస్తావరా? జస్ట్ మినిట్, మనసు గారు కప్పు కాఫీ ఇప్పిస్తారా? కాఫీ. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, మేమంతా చాలా naughty. మరి కామెంట్స్ పరిస్థితి ఏంటో లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు, అది కాదు అసలు రాఘవ్ క్యారెక్టర్ అది అయితే కాదు. బ్యూటిఫుల్ గా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా నీట్ గా తీసుకొచ్చారు, బ్రహ్మాండంగా చేశారు అందరు కూడా. ఖుష్బూ మ్యామ్, రాఘవ్ గారు, there was a little disappointment with రాఘవ్ గారు ఈ రోజు. కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ మేడం. కిడ్స్ అన్ని వండర్ఫుల్ గా జరిగాయి. Now it's time to look at the scores. The scores చూడాలంటే we have to welcome the team leaders onto the stage. Come on boys. All right, it's scores time. Judges ready? Let's begin with Dr. Ram Prasad and team. Khushboo ma'am. Rocket Raghav garu and team. Khushboo ma'am, your score. Naughty Naresh and Ring Riyaz. Khushboo ma'am. Bullet Bhaskar and team. Khushboo ma'am, your score. Asam Appi and Pathas Praveen team. Khushboo ma'am. Non-stop Nukraju and team. Khushboo ma'am, your score. And the winners are, and the winner is Tamadu. Zabardast Ammaila.
విన్నింగ్ అమౌంట్ ఇవ్వడానికి జడ్జెస్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విన్నింగ్ టీమ్ కి ఈ రోజు మాత్రం విన్నింగ్ ఇటువైపే కాబట్టి విన్నింగ్ టీమ్ కి గిఫ్ట్ ఇచ్చేసేయండి. సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. బాయ్స్ రైట్ తమ్ముడు రైట్ బాయ్స్. మరి రాఘవ్ గారు ఏమంటారు? ఎందుకండి బ్లాస్ట్ మళ్ళీ డబుల్ వేస్ట్ మీకు? ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అండ్ లెట్స్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు. జబర్దస్త్. గుడ్ నైట్ గైస్.